హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన రమా గారు బెంగళూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ విజయానికి 5 సూత్రాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ముందుగా మనందరి ప్రియతమ గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి, నాకు ధ్యాన గురువైన స్వరూపారాణి మేడం గారికి, నాకు ధ్యాన పరిచయం చేసిన భారతి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలను తెలుపుకుంటున్నాను. మీ అందరికీ కూడా మాస్టర్స్, జూమ్ లో వీక్షిస్తున్న మీ అందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనం విజయానికి 5 సూత్రాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ విజయానికి 5 సూత్రాలు అనేది మనం ధ్యాన మార్గంలో ఎదగాలంటే ఈ విజయాన్ని ఎలా పొందుతాము అనేది ఈ 5 సూత్రాల ద్వారా మనం తెలుసుకుందాం మాస్టర్. వాటిని తెలుసుకోవడమే కాదు, మనం పాటించాలి కూడా. కాబట్టి మనం పాటిద్దాం. మొదటి సూత్రం గురించి తెలుసుకుందాం. మన మీద మనకు విశ్వాసం ఉండాలి. ఇది మొదటి సూత్రం. మనం ఈ ధ్యాన మార్గంలో సేవ చేయాలన్నా లేదా క్లాసులు చెప్పాలన్నా ప్రకృతికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. అంటే ప్రకృతికి తగినట్లుగా మనం ప్రవర్తించాలి. మనకు ప్రకృతి సహాయ సహకారాలను అప్పుడు మనకి అందిస్తుంది. మన మనసులో ఎటువంటి భయం ఉన్నా కూడా నేను చేయగలను కాబట్టే ప్రకృతి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది అని మనం అనుకోవాలి. ధ్యాన సాధన అంటే మనం స్వయంగా సంపాదించుకునే ధనం. ఈ ధనం మనం అందరం భగవంతుడి నుంచి పొందుతున్నాం. మనం ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు ఆ పనిలో విజయం రావాలి అనుకుంటే ముందు మన మీద మనకు విశ్వాసం ఉండాలి. ఇంకా రెండవ సూత్రం గురించి తెలుసుకుందాం మాస్టర్. ఏ పనైనా మనకు ఎవరైనా చెప్తే అది మన ఎదుగుదలకే అని ఆ పనిలో మనం ఉత్సాహాన్ని చూపించాలి. ముఖ్యంగా మనం నెగటివ్ ఆలోచనల్ని రానివ్వకూడదు. ఎదురైన ప్రతి సంఘటన, ప్రతి పని అది మన కోసమే సృష్టించబడింది అని, అప్పుడు అది మనమే చేయాలి అని మనకి ప్రకృతి ఆ జవాబుని మనకు అందిస్తుంది. అంటే ఆ పని మన కోసం సృష్టించబడింది, అది మనమే చెయ్యాలి అని. బుద్ధుడు కూడా ఇలా బోధించారు. ఏం బోధించారంటే ప్రతి సంఘటన, ప్రతి పని నీ కోసం సృష్టించబడిందే, అది నువ్వే చెయ్యాలి అని బుద్ధుడు కూడా బోధించారు. ఒక పని మన ముందుకి వచ్చిందంటే దానివల్ల మనకు ఏదో ఒక లాభం ఉంది. ఉదాహరణకు మనం తెలుసుకుందాం మాస్టర్స్. ఇప్పుడు స్పీచ్ ఇవ్వడానికి మనం పేరు ఇస్తాం. అప్పుడు ప్రకృతి మనల్ని ఆ స్పీచ్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్లే. ఎప్పుడైతే మనం చెప్పడం ప్రారంభిస్తామో అప్పుడు మనం ఎక్కువగా స్వాధ్యాయాన్ని చేస్తాం. చెప్పాల్సిన విషయాలను జ్ఞాపకం పెట్టుకుంటాం. అలా మనం ఎదగడానికి ప్రయత్నిస్తాం. అందుకే మనం చేసే ప్రతి పనిలో ఉత్సాహం ఉండాలి. ఇంకొక ఉదాహరణ గురించి తెలుసుకుందాం మాస్టర్.
పంట రావాలి అంటే రైతు చేసే కృషిని ఒకసారి గమనిద్దాం మాస్టర్స్. విత్తనాలు వేయగానే పంట వచ్చేస్తుందా అని రైతులెవ్వరూ కామ్‌గా కూర్చోరు కదా! ప్రతి నిమిషం ఆ పొలాన్ని గమనిస్తూనే ఉంటారు. కలుపు మొక్కలు వచ్చాయా? పురుగులు పడుతున్నాయా? నీళ్లు తక్కువవుతున్నాయా? అని ప్రతి క్షణం వాళ్ళు పొలాన్ని గమనిస్తూనే ఉంటారు. అలా గమనిస్తూ ఎక్కడ ఏ లోటు ఉంటుందో అది సరిచేసుకుంటూ ఉంటారు. ఈ భూమి మీదకి మనమందరం సత్యాన్వేషణ కోసం వచ్చాం. సత్య దర్శనం కోసం ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎంతో నేర్చుకోవాలి. ఎన్నో పనులను చేయాలి. కాబట్టి ప్రతి పని మన ఎదుగుదలకే అని ఆ పనిలో మనం ఉత్సాహాన్ని చూపిస్తే సాధకుడిగా ఒక మెట్టు మనం పైకి వెళ్ళినట్టే. మూడవ సూత్రం గురించి తెలుసుకుందాం మాస్టర్. తప్పుల్ని ఒప్పుకునే ధైర్యం ఉండాలి. మనం చేసే పనిలో ఏదైనా పొరపాటు జరిగిందంటే మనం ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ఎదుటి వాళ్ళ మీద తోసేద్దాము అని ఎప్పుడూ మనం చూడకూడదు, ఆలోచించకూడదు. జీవితంలో పొరపాట్లు, మాయ, అజ్ఞానం, అహంకారం వల్లే అందరం చేస్తాం. ఒక చిన్న ఉదాహరణ దీనికి కూడా తెలుసుకుందాం మాస్టర్స్. ఒక స్టూడెంట్ 10th క్లాస్ చదివేటప్పుడు మ్యాథ్స్‌లో ప్రాబ్లమ్స్ అన్నీ చాలా బాగా సాల్వ్ చేస్తూ క్లాస్‌లో ఫస్ట్ వచ్చేవారు. ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్‌లోనే ఫస్ట్ వచ్చేవారు. మ్యాథ్స్ టీచర్‌కి కూడా ఆ స్టూడెంట్ అంటే ఎంతో ఇష్టం. బెస్ట్ స్టూడెంట్ అని పిలిచేవారు ఆ స్టూడెంట్‌ని. మ్యాథ్స్ బాగా వచ్చు అనే గర్వం, అహం ఆ స్టూడెంట్‌లో ఉండేది. ఆ అహంతో ఎగ్జామ్స్‌కి వెళ్ళాడు. ఎగ్జామ్స్‌లో 2 ఔట్ ఆఫ్ సిలబస్ నుంచి క్వెషన్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్‌ని 18 ఫార్ములాస్‌తో అప్లై చేస్తే ఏదో ఒక ఫార్ములాతో ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. అలా అన్ని ఫార్ములాస్ అప్లై చేసేసరికి 3 టైమ్స్ బెల్ కొట్టేస్తారు. నాలుగోసారి బెల్ కొట్టేసరికి అప్పుడు ఆ స్టూడెంట్‌కి మెలకువ వస్తుంది. అప్పటికే 2 గంటలు అయిపోయి ఉంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయి. ఇంకా 30 మినిట్స్ మాత్రమే టైం ఉంది. 25 మార్క్స్ తెచ్చుకుంటే ఆ స్టూడెంట్ కనీసం పాస్ అయినా అవుతాడు. అలా పాస్ అయినా అవుతానో, అవ్వనో అని గబగబా జామెట్రీ రాసేసి బయటికి వచ్చేస్తాడు. అంటే ఆ ఎగ్జామ్ పేపర్స్‌లో చాలా క్వెషన్స్ ఉంటాయి గదా! స్కిప్ చేసేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడు మ్యాథ్స్‌లో క్లాస్ ఫస్ట్ వచ్చే అతను ఈసారి ఫెయిల్ అవుతాను అని ఏడుస్తూ ఇంటికి వస్తాడు. ఎంతో బెస్ట్ స్టూడెంట్ అని పేరున్న అతనికి ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆ సంవత్సరం మ్యాథ్స్‌లో కరెక్ట్‌గా 25 మార్క్స్ వస్తాయి ఆ స్టూడెంట్‌కి. మిగతా దాంట్లల్లో 70% మార్క్స్ వల్ల ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటాడు ఆ స్టూడెంట్. చూడండి ఇక్కడ అహం వల్ల 100 మార్క్స్ తెచ్చుకోవాల్సిన స్టూడెంట్ ఏం చేశాడు? 25 మార్క్సే తెచ్చుకున్నాడు. మనం ఏం చేస్తాం? ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే దాన్ని వదిలేసి నెక్స్ట్‌ది సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఆ స్టూడెంట్ అలా చేయలేదు. నాకెందుకు సాల్వ్ కాదు ఈ ప్రాబ్లమ్ అనే అహంతో అహం అనేది ఆ స్టూడెంట్‌లో ఉంది. కాబట్టి ఆయన తర్వాత ఏం చేస్తాడు? ఇలా ఆయనకి ఒక ఎక్స్‌పీరియన్స్ ఒస్తుంది.
ఆ ఎక్స్పీరియన్స్‌తో ఆయన నెక్స్ట్ తరాల వాళ్ళకి అంటే తన పిల్లలకి అలా చెప్పుకుంటూ వస్తాడనమాట. మీకు ఏ క్వెషన్ రాకపోయినా అది స్కిప్ చేసేసి అంటే దాన్ని వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. టైం ఉంటే లాస్ట్‌లో ఆ క్వెషన్‌కి ఆన్సర్‌ని ట్రై చేయండి. అంతేకాని ఎందుకు సాల్వ్ కాదు అనే అహంతో మాత్రం అలాగే ఉండిపోవద్దు అని చెప్తారనమాట. చూడండి. మనం ఒక పొరపాటుని గ్రహించామంటే, ఆ పొరపాటుని మళ్ళీ చేయకూడదని మనం తర్వాత తరాల వాళ్ళకి కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అందుకే మన పొరపాట్లను మనం ఎప్పుడూ ఒప్పుకోవాలి. మనలో మనం ఒప్పుకుంటే సరిపోదు. 10 మంది ముందు కూడా మన పొరపాట్లను మనం ఒప్పుకోవాలి. అలాగే మనం భూమి మీద నేర్చుకుంటూ పక్క వాళ్ళకు కూడా నేర్పించడానికే వచ్చాం. ఏదైనా పొరపాటు చేసే మనం పొరపాటు చేస్తే ధైర్యంగా ఒప్పుకోగలిగితే మనకు పాఠం అవుతుంది. అంతే కదా! మనకి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అందుకే తప్పుని ఒప్పుకునే ధైర్యం ప్రతి సాధకుడికి ఉండాలి. ఇప్పుడు మనం 4వ సూత్రం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. సవాళ్లను స్వీకరించే తత్వం ఉండాలి. ఈ పనిని ఏదైనా ఒక పనిని మనకిచ్చారనుకోండి, పక్క వాళ్ళు మనల్ని డీమోటివేట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ పనిని మీరు చెయ్యలేరు, మీ వల్ల అవ్వదు అని అంటే అప్పుడు మనం వాళ్ళకి ఎలా జవాబివ్వాలంటే, నేను తప్పకుండా చేస్తాను అని మనం ధైర్యంగా మాట్లాడాలి. అ అంటున్నది నిజమే కదా! వాళ్ళు మన గురించి అంటున్నది నిజమే కదా! మనం ఏమీ చెయ్యలేము అని మనం అస్సలు అనుకోకూడదు. వారిలో ఎంత ఆత్మశక్తి అయితే ఉంటుందో, మనలో కూడా అంతే ఆత్మశక్తి పనిచేస్తుంది. అది మనం గ్రహించాలి. ఎంత ఆత్మశక్తిని ఉపయోగిస్తే అంత సక్సెస్ మన దగ్గరకు వస్తుంది. ధ్యాన సాధనను చేస్తూ మనం ఎక్కువగా ఆత్మశక్తిని సంపాదించుకుంటే అప్పుడు ఆ ఆత్మశక్తిని మనం ఏదన్నా కష్టాలు వచ్చినప్పుడు దానిని సాల్వ్ చేసుకుంటూ ఉపయోగించామనుకోండి ఆ ఆత్మశక్తినంతా ధైర్యంతో అప్పుడు మనకి సక్సెస్ అనేది మన వెన్నంటే ఉంటుంది. నువ్వు ఎంత ఆత్మశక్తిని సంపాదించుకున్నావో అంత సక్సెస్ నీ దగ్గరకు వస్తుంది. అందుకే మనం ఆత్మశక్తిని సంపాదించుకోవాలంటే ఎక్కువగా మనం ధ్యానం చేయాలి. అలాగే ఏ పనినైనా కష్టం అని మనం అనుకున్నామంటే అది మనం చేయలేం. ఇష్టాన్ని పెంచుకుంటే అప్పుడు మనం ఆ పనిని పర్ఫెక్ట్‌గా చేస్తాం. అంటే ఆ పని మీద మనం ఇష్టాన్ని పెంచుకోవాలి. మన జీవితంలో ఇష్టమైన వాళ్ళు ఏదైనా కోరికను కోరారంటే అది మనం ఎంత కష్టమైనా చేస్తాం కదా వాళ్ళ కోసం. దీనికి కూడా మనం చక్కటి ఉదాహరణను తెలుసుకుందాం. సపోజ్ ఆహ్, ఎ ఎవరైనా కావచ్చు, ఇప్పుడు మా పాపే కావచ్చు. అత్తారింటి దగ్గర నుంచి మన ఇంటికొచ్చిందనుకోండి, పుట్టింటికి వస్తుంది ఆ పాప. అప్పుడు "అమ్మా నువ్వు చేసే కోవా అంటే నాకు చాలా ఇష్టం." ఏం చెప్తుందింకా? "చాలా ఇష్టం, చాలా బాగుంటుంది." అంటే అప్పుడు ఒక కప్పు కాఫీ కూడా మనం బద్ధకంగా పెట్టుకోలేమసలు. బద్ధకంగా ఉంటాం. పెట్టుకోకుండా అంత బద్ధకంగా ఉంటాం. కానీ అత్తగారి ఇంటి నుంచి వచ్చింది. పాపకి నేను చేసే కోవా అంటే చాలా ఇష్టమంటుంది అని మనం 2, 3 లీటర్లు పాలు తెప్పించి కోవాని చేసేంత వరకు మనం కష్టపడతాం. అంటే ఇది చాలా చిన్న కష్టమే. కానీ అంటే శ్రమిస్తాం. వాళ్ళు తృప్తిగా తినడం కోసం మనం శ్రమిస్తున్నాం. ఇది చిన్న కష్టమే. కానీ మనం ఆ పనిని ఇష్టంతో చేస్తున్నాం. ఇష్టంతో చేసే పని మనకి ఎప్పటికీ కష్టం అనిపించదు కదా ఫ్రెండ్స్. ఇంతకంటే ప్రపంచంలో
కష్టమైనది ఎదురైనప్పుడు భగవంతుడే నా ముందు ఈ పనిని సృష్టించి నాకు ఈ పనిని అప్పచెప్పారు అన్న జ్ఞానం మనలో ఎప్పుడైతే వస్తుందో ఎంత కష్టమైనా మనం అది ఇష్టంతోనే చేస్తాం. ఎందుకంటే ఈ సృష్టిలో అందరికంటే మనం ప్రేమించాల్సింది మనల్ని సృష్టించిన ఆ భగవంతుడినే. ప్రాపంచికపు బంధాలన్నీ కొన్ని నాళ్లే, కానీ భగవంతుడితో మన బంధం శాశ్వతమైనది, జన్మ జన్మల బంధం. ప్రపంచంలో ఉన్నవారితో అంటే ప్రాపంచికంగా ఎంతమంది బంధం మన చుట్టూ ఉన్నా కూడా వాళ్ళతో ఆ బంధాన్ని తగ్గించుకుంటూ భగవంతునితో బంధాన్ని పెంచుకుంటే ఏ పని కూడా మనకి కష్టం అనిపించదు. ఉదాహరణకు ఒక తండ్రి తన కొడుకుకి ఒక పని అప్పచెప్తాడు. అప్పుడు కొడుకు ఆ పనిని చేస్తూ ఉంటే తండ్రి ప్రతి క్షణము కొడుకుని గమనిస్తూ ఉంటాడు. ఇంటికి కొడుకు రాగానే ఎంతవరకు వచ్చింది, ఇది చేశావా, అది చేశావా అని అడుగుతూనే ఉంటాడు. కొడుకుని వదలకుండా అతనిని ఎదుగుదల కోసమే తండ్రి ఎప్పుడు ఆలోచిస్తాడు. అలాగే మనల్ని సృష్టించిన తండ్రి లాంటి భగవంతుడు మనకు ఒక పనిని అప్పచెప్పినా, మనకి సవాళ్ళుగా ఇచ్చినా కూడా అది మన శక్తికి మించింది ఎప్పుడూ ఇవ్వడు. ఇప్పుడు మనం 5వ సూత్రం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. చాలా మంది ధ్యానం చేసేవారి జీవితంలో ఏ కష్టాలు ఉండవు, ఏ సమస్యలు ఉన్నా వీళ్ళకి తీరిపోతాయని అనుకుంటారు. కానీ మనం ధ్యాన సాధనను చేస్తూ కష్టాల నుంచి, సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించి తెలుసుకుంటాం. ఆ మార్గాన్ని తెలుసుకుంటాం. సమస్యకి సమాధానం అనేది మనలో నుంచి వచ్చినప్పుడే మనం అన్ని కష్టాలను దాటగలం. రాముని జీవితంలో, కృష్ణుడి జీవితంలో కష్టాలే లేవా ఫ్రెండ్స్? మనం చిన్నవాళ్ళం కాబట్టి చిన్న కష్టాలు. భగవంతుళ్ళు పెద్దవారు కదా, కాబట్టి వాళ్ళకి పెద్ద కష్టాలు. రాముడిని 14 ఏళ్ళు అడవులకు పంపితే హాయిగా ఆయన ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్ళిపోయారు. 14 రోజులు ఇల్లు ఖాళీ చేసి ఉండండి అంటే మనం ఉండగలమా ఫ్రెండ్స్? విలవిలలాడిపోతాం. కానీ 14 ఏళ్ళంటే మాటలా? 14 సంవత్సరాలు అయోధ్యను పరిపాలించవలసిన చక్రవర్తిగా, రాజుగా ఆయన ఉన్ అడవుల పాలయ్యాడు. రాజుగా పరిపాలించాల్సిన సమయంలో ఆయన అడవుల పాలయ్యాడు. చిరునవ్వుతో, కానీ ఆయన అవేమీ పట్టించుకోకుండా చిరునవ్వుతో ముందుకు సాగారు. పోనీ రాముడు వెళ్తే వెళ్ళాడు. మరి లక్ష్మణుడు, మన సీతమ్మ తల్లి కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నారు. ఎందుకంటే సీతకి రాముడు ఉన్న చోటే అయోధ్య. అలాగే లక్ష్మణుడికి రాముడి కంటే ఎవ్వరు గొప్పవాళ్ళు కాదు. ఆయన దృష్టిలో రాముడి కంటే ఎవ్వరు గొప్పవాళ్లే లేరు. అలా చిన్నప్పటి నుంచి ఆయనతోనే స్నేహంగా ఉన్నాడు. అన్నయ్యను వదలలేకపోయాడు లక్ష్మణుడు. కట్టుకున్న భార్యనైనా వదిలేశాడు, కానీ చూడండి, చిన్నప్పటి నుంచి పక్కనే అనుక్షణము ఉన్న అన్నయ్యను మాత్రం వదలలేదు. వారి కష్టం ముందు మనకున్నవి
చిన్న చిన్న కష్టాలు. గురువు ఇచ్చిన సాధనతో ఆ కష్టాలను దాటుకుంటూ అనుభవిస్తున్నవన్నీ కూడా మన కర్మ ఫలాలే అని మనం భావించిన రోజున ఆ కష్టాలన్నీ ఇష్టంగా, ధైర్యంగా ఎదుర్కోగలిగే శక్తి మనకొస్తుంది ఫ్రెండ్స్. అందుకే మనం కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి. ద ధ్యానం కష్టాలను దాటగలిగే ధైర్యాన్ని మనకిస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు ఓర్చుకునే గుణం, ఓర్పుని మనకు ఈ ధ్యానం అందిస్తుంది. అలాగే ఇవన్నీ కూడా మన జీవితంలో ఆచరించినప్పుడే సక్సెస్ అనేది మన ముందు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ఇంకొక చిన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. ఆత్మసాగర మథనం. ఆత్మసాగర మథనం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనకు తెలుసు క్షీరసాగర మథనం గురించి మనందరికీ తెలుసు. ఏంటి? దేవతలు, రాక్షసులు కలిపి అమృతం కోసం క్షీరసాగర మథనాన్ని చేస్తారు. క్షీరసాగరం అంటే పాల సముద్రం. మందర పర్వతం యొక్క సహాయంతో వాసుకి అనే సర్పంతో పాల సముద్రాన్ని ఒక పక్క దేవతలు, మరో పక్క రాక్షసులు చిలుకుతారు. అమృతం కోసం చిలికితే మొదటగా హాలాహలం అంటే విషం వస్తుంది. అప్పుడు నారాయణుడు, లక్ష్మీదేవి కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ విషాన్ని ఆయన ఆనందంగా స్వీకరిస్తారు. అలాగే విషం వచ్చిందని చిలకడం వాళ్ళు ఆపలేదు. చిలుకుతూ ఉంటే అక్కడ కొన్ని కొన్ని ఉద్భవిస్తూ ఉంటాయి. ఐరావతం ఉద్భవిస్తుంది. లక్ష్మీదేవి కూడా ఆ పాల సముద్రం నుంచే ఉద్భవిస్తుంది. చెట్లు ఇలా ప్రతీదీ కూడా వాళ్ళు చిలుకుతూ ఉండగా ఒక్కొక్కటి ఉద్భవిస్తాయి. అలాగే లాస్ట్‌కి చివరికి చిలుకుతూ ఉండేసరికి అమృతం అనేది వస్తుంది. అప్పుడు వచ్చిన అమృతాన్ని మనకు తెలిసిందే గదా! దేవతలందరూ పంచుకుంటారు. అక్కడ క్షీరసాగరాన్ని చిలకడానికి మందర పర్వతం యొక్క సహాయాన్ని తీసుకున్నారు. ఇక్కడ మనం ఆత్మ సాగరాన్ని చిలకాలంటే ఆధారం మన శరీరం. క్షీరసాగరాన్ని చిలకడానికి వాళ్ళు ఆత్మ ఆహ్, చెప్పాను గదా! ఆహ్, దాన్ని సహాయంగా మందర పర్వతాన్ని సహాయంగా తీసుకున్నారు. కానీ మన ఆత్మసాగరాన్ని చిలకడానికి మనం శరీరం యొక్క సహాయాన్ని తీసుకుంటున్నాం. క్షీరసాగరానికి దారం వాసుకి. అలాగే ఆత్మసాగరానికి దారం మన శ్వాస. శరీరమే ఆధారంగా, శ్వాసే ధారగా మన లోపల ఉన్నటువంటి ఆత్మ సాగరాన్ని మనం మదిస్తున్నాం. అక్కడ క్షీర సాగరాన్ని వాళ్ళు దేవతలు, రాక్షసులు అమృతం కోసం మదిస్తే, మనం ఇక్కడ ఆత్మ సాగరాన్ని అమృతత్వం కోసం మదిస్తున్నాం. చావు పుట్టుకలు లేని జీవితం కోసం హ్మ్. మదిస్తున్నాం ఫ్రెండ్స్. చావు పుట్టుకలు లేని జీవితం కోసం జనన మరణ చక్రం నుంచి బయటపడటానికి, మోక్ష స్థితికి చేరుకోవటానికి మనం ఈ ఆత్మసాగరాన్ని మదిస్తున్నాం. అక్కడ మొదట ఏమొచ్చింది? విషమొచ్చింది. ఇక్కడ మనకి బాధలు, కష్టాలు వస్తాయి. మనం గుర్తుంచుకోవాల్సింది ధ్యానం చేసే కొద్దీ మనకి ఉన్న జబ్బులన్నీ పోయి కొత్త జబ్బులు వస్తాయి. అక్కడ శివుడు విషాన్ని భరించాడు. ఇక్కడ మనమే వాటిని భరించాలి. మజ్జిగ చిలికేటప్పుడు వెన్న బయటికి వస్తుంది. ఆత్మసాగరాన్ని చిలికేటప్పుడు మనకు ఎటువంటి అనారోగ్యాలైతే ఉంటాయో అవన్నీ బయటికి వస్తూ ఉంటాయి. కానీ వాటిని మనం భరించలేక చిలకడాన్ని ఆపేస్తున్నాం. అంటే మనం భయపడి ధ్యానాన్ని ఆపేస్తున్నాం.
ఆత్మ సాగర మథనాన్ని అమృతత్వం కోసం, ఆత్మ జ్ఞానం కోసం మొదలు పెట్టాం మనమందరం. కానీ వాటిని పొందకుండానే మధ్యలోనే మనం ఆపేస్తున్నాం. కారణం ఏమిటంటే మనం ఇంకా శివుళ్ళంత గొప్ప స్థాయికి మనం ఎదగలేదు కాబట్టి. ఆయన వచ్చినటువంటి హాలాహలాన్ని భరించే శక్తి మనకింకా రాలేదు కాబట్టి, వాటిని భరించే శక్తి మనకు కావాలి అంటే, మనం మొదట వచ్చేటటువంటివి భరిస్తేనే కదా చిట్ట చివరికి రావాల్సింది మన దగ్గరకు వస్తుంది. అందుకే మనం ఈ స్థితిలో చిలకడం అనేది ఆపకూడదు. మొదట వచ్చే కష్టాలను, బాధలను భరించి సంతోషంగా వాటిని స్వీకరించి తరువాత మనకు రావాల్సిన ఫలితాలు అవే వస్తాయి. అంటే ఆత్మ సాగర మథనాన్ని శ్వాస అనే దారంతో సాధన చేస్తూ చిలుకుతూనే ఉండాలి. అలా మదించే కొద్దీ మనకు అమృతత్వం లభిస్తుంది. సంపూర్ణ ఆత్మ జ్ఞాన స్థితి అనేది వస్తుంది. శరీరం ఉన్నంత వరకు ఈ ఆత్మ సాగరాన్ని చిలుకుతూనే ఉండాలి. మజ్జిగ బాగా చిలికితేనే వెన్న వస్తుంది. పైపైనే చిలికితే వెన్న రాదు కదా! అలాగే ధ్యానం కూడా. కొన్ని రోజులు చేసి తర్వాత ఏదో ఒక కారణంతో ఆపేస్తే మనం పొందవలసిన అమృతత్వాన్ని పొందలేము. ఈ శరీరం మనకు సహకరించినన్ని రోజులు చిలుకుతూనే ఉండాలి. మనం మన శ్వాస ఆగిపోయే వరకు ఈ మథనాన్ని ఆపకూడదు ఫ్రెండ్స్. ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు సరిత మేడంకి, ఫర్ యూ జూమ్ టీమ్ సభ్యులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలను, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలను తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. జూమ్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులకి, యూట్యూబ్ లో వీక్షిస్తున్న ప్రేక్షకులకి, మన అందరి ప్రియతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి, నాకు ధ్యాన గురువైన స్వరూపారాణి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలను తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, రమా మేడం గారికి, సుధా మేడం గారికి, శ్వేత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.